ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో ఫస్ట్గా మాట్లాడదాం రౌండా రౌజీ గురించి. సో ఈ రోజు రౌండా రౌజీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే టు రౌండా రౌజీ. సో మీలో ఎవరైనా రౌండా రౌజీ ఫ్యాన్ అంటే కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ ఓల్డ్ రికార్డ్స్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఓల్డ్ సూపర్ స్టార్స్, ఓల్డ్ లెజెండ్స్ చేసిన రికార్డ్స్ని సో ప్రజెంట్ జనరేషన్లో ఉన్న సూపర్ స్టార్స్తో బ్రేక్ చేయించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తుంది. సో అందులో భాగంగానే మన కోడీ రోడ్స్ రాయల్ రంబల్ని బ్యాక్ టు బ్యాక్ విన్ అవ్వడం జరిగింది. సో లాస్ట్గా 19th సెంచరీలో, సో 1998 అనుకుంటా, 1997 స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ బ్యాక్ టు బ్యాక్ రాయల్ రంబల్ని విన్ అవ్వడం జరిగింది. అండ్ దానికన్నా ముందు షాన్ మైకిల్స్ విన్ అయినారు. అండ్ దానికన్నా ముందు హల్క్ హోగన్ అయితే విన్ అయినారు. సో ఆఫ్టర్ 26 years తర్వాత మన కోడీ రోడ్స్ బ్యాక్ టు బ్యాక్ రాయల్ రంబల్ని విన్ అయినారు. సో ఇలా పాత రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేయించడానికి డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ అందులో భాగంగానే రోమన్ రీన్స్ ఇన్ని రోజులుగా టైటిల్ రీన్ని కంటిన్యూ చేయడం. సో మరి రోమన్ రీన్స్ నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తారా? సో బ్రూనో సామర్టినో టైటిల్ రీన్ని బ్రేక్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఈ WrestleMania అయితే రోమన్ రీన్స్కి బిగ్ థ్రెట్ అనే చెప్పాలి. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో రోమన్ రీన్స్ ఓడిపోతారన్న రూమర్స్ ఉన్నాయి, అండ్ రిటైన్ చేసుకుంటారన్న రూమర్స్ ఉన్నాయి. బట్ చెప్పలేం, ఏదైనా జరగవచ్చు. కోడీ రోడ్స్ స్టోరీ లైన్ చాలా బాగుంది. సో అందుకనే మేబీ రోమన్ రీన్స్ ఓడిపోతారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి ఇఫ్ రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఓల్డ్ రికార్డ్స్ ప్రజెంట్ సూపర్ స్టార్స్ బ్రేక్ చేస్తే బాగుంటుందా లేదా, మీకు ఏమనిపిస్తుంది? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్ గురించి. సో మన కోడీ రోడ్స్ ముస్తఫా అలీ గురించి మాట్లాడినారు. ముస్తఫా అలీ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిన తర్వాత ముస్తఫా అలీ వరల్డ్ టూర్ని అయితే ప్లాన్ చేసినారు. సో మన కోడీ రోడ్స్ ముస్తఫా అలీకి కంగ్రాచులేషన్స్ చెప్పినారు. సో నువ్వు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని ఆల్ ద బెస్ట్ అయితే చెప్పినారు కోడీ రోడ్స్ ముస్తఫా అలీకి. అండ్ ముస్తఫా అలీ కూడా పాజిటివ్గా రియాక్షన్ అయితే ఇచ్చినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన ముస్తఫా అలీ డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో మరి మీరు ముస్తఫా అలీని మిస్ అవుతున్నారా లేదా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ కన్ఫామ్గా WrestleMania 40లో జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఈ మ్యాచ్లో మనకి స్పెషల్ గెస్ట్ రెఫరీగా రికిషి వస్తారన్న రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళ ఫాదర్ అంటే జే ఉసో అండ్ జిమ్మీ ఉసో ఫాదర్ స్పెషల్ గెస్ట్ రెఫరీగా వర్క్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రిపోర్ట్ ఎప్పటి నుండి కాదు, సో మనకి జిమ్మీ ఉసో జే ఉసో పైన అటాక్ చేసినప్పుడే. అండ్ ప్రజెంట్ ఇప్పుడు కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి రికిషి కన్ఫర్మ్గా వస్తారని. సో మరి చూద్దాం రికిషి వస్తారా లేదా అనేది, అంటే 100% కన్ఫర్మ్ కాలేదు. సో రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం మరి రికిషి వస్తారా లేదా అని. సో మరి ఈ మ్యాచ్లో రికిషి స్పెషల్ గెస్ట్ రెఫరీగా ఉంటే బాగుంటుందా లేదా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ బ్రేకర్ గురించి. సో మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో బ్రాన్ బ్రేకర్ అయితే వస్తున్నారు. అండ్ అంతేకాదు కార్మెలో హైస్ అండ్ ట్రిక్ విలియమ్స్ కూడా నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఒకే రింగ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాదు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ అయితే వస్తున్నారు. సో మరి చూద్దాం కోడీ రోడ్స్ తన అపోనెంట్ని అయితే అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో మరి అపోనెంట్ని అనౌన్స్ చేస్తారా చేయరా అనేది బిగ్ క్వశ్చన్. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే కనుక మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ 2024లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ 5 మూమెంట్స్ని అయితే పిక్ చేసింది ఈ సంవత్సరంలో బెస్ట్ మూమెంట్స్ని. సో అందులో నెంబర్ 1 ఉన్నది రాక్ రిటర్న్. సో మన రాక్ రిటర్న్ చేసినారు రాలో. సో అది నెంబర్ 1 బెస్ట్ మూమెంట్గా అయితే డబ్ల్యూడబ్ల్యూఈ పిక్ చేసింది. అండ్ నెంబర్ 2గా కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ సెగ్మెంట్. రీసెంట్గా జరిగిన రాలో మన కోడీ రోడ్స్ అంటే తన అపోనెంట్ని అనౌన్స్ చేసేది ఉండే WrestleMania కోసం. సో అందులో సెత్ రాలిన్స్ ఇన్వాల్వ్ అయినారు. సో ఈ సెగ్మెంట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ సెకండ్ బెస్ట్ మూమెంట్గానైతే పిక్ చేసింది. అండ్ నెంబర్ 3 బెస్ట్ మూమెంట్ ఏంటి అంటే కోడీ రోడ్స్ అండ్ బెయిలీ రాయల్ రంబల్ని విన్ అవడం. అండ్ నెంబర్ 4 ఏంటి అంటే సో మన రేండీ ఆర్టన్ రాయల్ రంబల్లో అందరికీ ఆర్కేఓ ఇవ్వడం, అంటే ఏజే స్టైల్స్కి, రోమన్ రీన్స్కి అండ్ అలాగే ఎలియా నైట్కి. సో వీళ్ళందరికీ జబర్దస్త్గా ఆర్కేఓలు కనెక్ట్ చేయడం. సో ఈ మూమెంట్ని మన డబ్ల్యూడబ్ల్యూఈ 4th బెస్ట్ మూమెంట్గానైతే పిక్ చేసింది ఈ సంవత్సరంలో. అండ్ టాప్ 5 వచ్చేసి సీఎం పంక్ ఇంజరీ. సో ఇది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సీఎం పంక్ ఇంజరీ అవుతారని. సో ఫైనల్లీ సీఎం పంక్ ఇంజరీ అయితే అయినారు. సో ఇది చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ మనకు కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సీఎం పంక్ మేబీ అప్కమింగ్ రాస్లో వచ్చినా రావచ్చంట. సో మనకి రాలో కనిపించవచ్చు అని ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంజరీ ఉన్నా సరే, అంటే ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించకపోయినా
రాలో ఏదో ఒక సెగ్మెంట్ లేదంటే ప్రోమో కట్ చేసినా చేస్తారన్నట్టుగా ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఫైనల్లీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో సీఎం పంక్ వస్తారనేది కన్ఫర్మ్ అయితే లేదు, బట్ వచ్చినా రావచ్చంట. సో ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ గురించి. సో అది కూడా WrestleMania 40లో సో మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సామీ జైన్ మధ్య ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అది కూడా WrestleMania 40లో. సో మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గుంతర్ వర్సెస్ ఆండ్రెడే మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ తొందరలో జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతా మంచిగా ఉంటే ఈ మ్యాచ్ WrestleMania 40లో జరిగే ఛాన్స్ అయితే ఉందంట. సో మనకి ఇంతకుముందు రూమర్స్ ఏమొచ్చినాయి, గుంతర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో ప్రజెంట్ చూసుకుంటే ఆండ్రెడే కూడా యాడ్ అయినారు గుంతర్ అపోనెంట్ లిస్టులో. సో మరి చూద్దాం గుంతర్ వర్సెస్ ఆండ్రెడే మ్యాచ్ జరుగుతుందా లేదంటే గుంతర్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరుగుతుందా. సో మన బ్రాన్ బ్రేకర్ స్మాక్డౌన్లో వస్తున్నారు, అంటే స్మాక్డౌన్లో వర్క్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి బ్రాన్ బ్రేకర్ గుంతర్తో ఫైట్ చేస్తారనేది కొంచెం డౌట్ అనేది చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఆర్డర్లో వర్క్ చేస్తున్నారని మనందరికీ తెలుసు. కానీ ఈ మూవీలో నుండి మన సెత్ రాలిన్స్ తప్పుకున్నారంట. సో మూవీ టీమ్ సెత్ రాలిన్స్ని తీసేసిందని అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ఎందుకు తీసేసింది అనేది క్లారిటీ అయితే లేదు, కానీ సో మన సెత్ రాలిన్స్ ఆ మూవీలో యాక్ట్ చేయట్లేదంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ గురించి. సో మన బ్రాక్ లెజ్నర్ని 2K24 నుండి మన WWE అయితే తీసేసింది. సో ఇప్పుడు బ్రాక్ లెజ్నర్ని 2K24 నుండి తీసేసింది. అండ్ ప్రతి ఒక్క సూపర్ స్టార్ 2K24లో యాడ్ అవుతారు. సో వాళ్ళ పిక్స్ అయితే రిలీజ్ అవుతాయి, వాళ్ళ వీడియో గేమ్స్ రిలీజ్ అవుతాయి. సో రీసెంట్గా ట్రిష్ స్ట్రాటస్ అండ్ ఇయో స్కై బేలీ సో వీళ్ళందరివి రిలీజ్ అయినాయి. సో మన బ్రాక్ లెజ్నర్ని మాత్రం 2K24 నుండి రిమూవ్ చేసింది. అండ్ అంతేకాదు సో మన బ్రాక్ లెజ్నర్ మర్చెండైజ్ ఉంటాయి కదా, సో ఆ మర్చెండైజ్ని అన్నీ సేల్ చేపిస్తుంది ఒకేసారి. అంటే ఇప్పుడు అమ్ముడు పోకపోయినా సరే డిస్కౌంట్ పెట్టి మరి మన బ్రాక్ లెజ్నర్ మర్చెండైజ్ని సేల్ చేపిస్తున్నాయి. అంటే బ్రాక్ లెజ్నర్ ఒక్క మర్చెండైజ్ కూడా WWE షాప్లో ఉంచే ఛాన్స్ అయితే లేదంట. సో బ్రాక్ లెజ్నర్ మర్చెండైజ్ అన్నిటినీ సేల్ చేపిస్తుంది మన WWE. సో ఇది బ్రాక్ లెజ్నర్ ఫ్యాన్స్ కోసం చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ప్రజెంట్ బ్రాక్ లెజ్నర్ WWE నుండి అన్నిట్లో రిమూవ్ అయిపోయినారు, బట్ స్టిల్ కాంట్రాక్ట్లో ఉన్నారు. సో ఈ కేసు సాల్వ్ అయితే కంపల్సరీ వస్తారు. సో ఇది ప్రెజెంట్ కోసమే, ఇదంతా ప్రెజెంట్ కోసమే. సో ఒకసారి ఈ కేసు సాల్వ్ అయితే కంపల్సరీగా బ్రాక్ లెజ్నర్ WWEలో వస్తారు, అందులో నో డౌట్. సో బ్రాక్ లెజ్నర్ అంటే మామూలు విషయం కాదు. సో అల్లాటప్ప సూపర్ స్టార్ కాదు. సో బ్రాక్ లెజ్నర్ ఒక గేమ్ చేంజర్. సో అలాంటి సూపర్ స్టార్ పైన ఇలాంటి అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి సో ప్రజెంట్ కోసం బ్రాక్ లెజ్నర్ని హోల్డ్లో పెట్టింది. ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ బ్రాక్ లెజ్నర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ WWE రిటైర్ చేస్తే కన్ఫర్మ్గా చెప్పేది మన WWE. సో ప్రజెంట్ కోసం అయితే మన WWE బ్రాక్ లెజ్నర్కి హోల్డ్లో పెట్టింది అంతే. సో మీరేం ఫీల్ కాకండి. సో తొందరలోనే బ్రాక్ లెజ్నర్ కేసు సాల్వ్ అయితే కంపల్సరీ బ్రాక్ లెజ్నర్ WWEలో రిటర్న్ చేస్తారు. సో ఇది మాత్రం పక్కా. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. సో అదేంటంటే రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ 999 మ్యాచెస్లో అయితే విన్ అయినారు. సో రోమన్ రైన్స్ తన WWE కెరీర్లో 990 సార్లు మ్యాచెస్లో విన్ అయినారు. అంటే ఇప్పుడు ఇంకొకసారి మ్యాచెస్లో విన్ అయినారు అనుకో, సో రోమన్ రైన్స్కి 1000 విక్టరీ అవుతుంది తన హోల్ కెరియర్లో. అది WrestleManiaలో జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు మేబీ రోమన్ రైన్స్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేయకపోవచ్చు. సో కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి ఎలిమినేషన్ ఛాంబర్లో రోమన్ రైన్స్ ఫైట్ చేస్తారని, కాకపోతే తక్కువ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. సో ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో మనకి రోమన్ రైన్స్ WrestleManiaలో కన్ఫర్మ్గా ఫైట్ చేస్తారు మ్యాచ్లో. సో ఆ మ్యాచ్లో విన్ అయితే మనకి రోమన్ రైన్స్ 1000 విక్టరీస్ అయితే సాధిస్తారు. ఆ మ్యాచ్లో ఓడిపోతే మేబీ మనకి WrestleMania తర్వాత సో రోమన్ రైన్స్ 1000 మ్యాచెస్లో విక్టరీ అయితే సాధిస్తారు. సో మరి మీరేమంటారు? రోమన్ రైన్స్ ఈ అచీవ్మెంట్ని WrestleManiaలో కంప్లీట్ చేస్తారా లేదంటే WrestleMania తర్వాత కంప్లీట్ చేస్తారా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.